ఇక కుర్చీలో కూర్చొని గుండు కొట్టించుకుంటుండు చూసిరా. ఈ పెద్ద మనిషే నిరసన పేరంటం పెట్టుకున్నాయన. పేరు సయ్యద్ నవాజ్ బాషా అనట. సత్యసాయి జిల్లా పెనుగొండ దర్గాపేట ఉప్పర్ బజార్ లో ఉంటాడు. అయితే వీళ్ళ గల్లీలో మొన్న కొత్త రోడ్డు పోస్తామని 10-12 రోజుల కిందట మొత్తం దొవ్వి పెట్టిర్రు. ఇక ఎట్లుంటది, ఇండ్ల ముంగట ఊడ్చుడు సాలుడు పక్కకు పెట్టు, మోరిలకెళ్ళి నీళ్ళన్నీ ముంగట నిలబడి మురుకు కుంటలు తయారై దోమలు పందులకు పునరావాస కేంద్రాలు కట్టించినట్టు అవుతున్నాయట. తొవి పెట్టిన రాళ్ళు రప్పలు అట్లే ఉండి అటు ఇటు నడవరాకుండా పోరాకుండా రారాకుండా అయిందట. గబ్బు వాసనతోటి గట్టిగా గాలి పీల్చుకుంటే కష్టమవుతుందట. కొత్త రోడ్డు ఎత్తారని సంబరపడితే కొండ నాలికకు మంది పోయి ఉన్న నాలిక ఊసగొట్టినట్టు ఎత్తురని గుండు చేపించుకొని నిరసన చేస్తున్నా అంటుండు పెద్ద మనిషి. ఇక మంత్రి సవిత మేడాన్ని కలిసేటంత లెవెల్ లేదు కాబట్టి ఇక ఇట్లా నిరసన తెలుపుతున్నా అంటుండు. మరి ఇట్లా గుండు కొట్టించుకుంటే సమస్య పరిష్కారం ఎట్లయితుంది అని అంటే, అవుతుందో పోతుందో మా వరకు మా కృషి అవుతుందో మా స్తోమత ఏముందో అది మేము కృషి చేయాలి కదా. అవుతుందో కాదో ప్రయత్నం అయితే చేస్తా అంటుండు. ప్రయత్నం పురుష లక్షణం అన్న సామెతను నిజం చేస్తున్నాడు ఈ పెద్ద మనిషి. చాలా మంది వాళ్ళ ఇండ్ల ముంగట చెత్త కుప్పలు వచ్చి నెలలు దాటినా, కొత్త రోడ్లు వస్తామని ఉన్న రోడ్లు ఊడబీకినా మళ్ళా వాళ్ళే వచ్చి చేసేదాకా నోరు తెరిచి అడిగిన పాపాన ఓరు. కానీ అందరట్లా ఉండరు కదా. ఇక గిసొంటోళ్ళు కూడా ఉంటారని చూపెట్టిండు కాక. భాషా కాక నీ ప్రయత్నం సూపరే. అధికారులు బాగా తినేసినారు. గీకిచ్చిన నీ గుండు మీద మళ్ళా మొలకలు వచ్చే లోపల మీ గల్లీల కొత్త సీసీ రోడ్డు పోయాలని మేము కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం పాటు.